వాళ్ళని స్వామి తీసేసామంటే మాకు మా ఊరు పనే వద్దు. అధికారులు అంటే కొంతమంది మీ ఊర్లో కూడా అధికారులు ఉంటారు, కొంతమంది మారుతుంటారు కదా, మారినప్పుడు మనం ఊరు కదా వేరే ఊరు కదా చేన్లు తెలుసు స్వామికి ఏడు చేన్లు ఉండవని తెలుసు, ఏడు వంకులు ఉండవని తెలుసు. ఆ పిల్లలకి ఏం తెలుస్తుంది? వాళ్ళ ఇంట్లో వాళ్ళకందరూ మనసులు వేసుకుంటారు. మేము చేసిన వాళ్ళందరూ ఇదైతే పోతాం కదా, మేము దుడిసి వాళ్ళకి ఇయ్యాలి కదా, మేము కష్టపడి. పెసలబండ. లక్ష్మి. పని 3 ఏళ్ళ స్వామికి ఏమి ఉండలేదు. ఇప్పుడు జీతాలు వచ్చినాక అన్ని పార్టీలు వేసుకొచ్చినారు. మేము ఏ పార్టీని పట్టుకొని మేము పని చేయాలి. మాకు కావాలా మల్లప్ప స్వామి చేస్తేనే మేము పని చేసేది. మల్లప్ప స్వామి లేకుంటే మేము పని మానేస్తాం. మాకు పని చేసి కొంచెం పని చేపిస్తాడు. కూలీలు బాగా వేస్తాడు, కానీ ఖచ్చితంగా చేస్తాడు. కూలి వేస్తాడు, కూలి చేస్తాడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంత్రి పెసలబండ గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు కొనసాగించాలని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ధర్నా ఉద్దేశము దాదాపు ఈరోజు మండలంలో వలసలు విపరీతంగా పోతున్నారు. ఉపాధి లేక ఈరోజు పొట్ట చేత పెట్టుకొని సుదూర ప్రాంతాలకు పోతుంటే మరి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము ఎందుకు వచ్చింది అనేది మనం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. ఈ వలసల నివారణ చేపట్టడానికే. మరి ఈ వలసల నివారణ చేపట్టాలంటే ఉపాధి హామీ పథకాన్ని సమగ్రంగా అమలు చేయాలి. కానీ ఈరోజు మేము పని చేసుకుంటున్నాము, మాకు ఉపాధి పనులు కల్పించమని పెసలబండ గ్రామస్తులు అడుగుతున్నా మరి ఈరోజు అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వహిస్తున్నారు అనేది మేము ఈ సందర్భంగా వారిని అడుగుతున్నాం. ఎందుకంటే ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రాజకీయ జోక్యాలు విపరీతంగా అయినాయి. గతంలో పనిచేసేటువంటి ఎఫ్ఏల్ని తొలగించడము, లేదా వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఎవరు పబ్బం కోసం ఇటువంటి పనులు చేస్తున్నారని కూడా మేము ఈ సందర్భంగా వాళ్ళని అడుగుతున్నాం. సక్రమంగా ఉపాధి హామీ పనులు కల్పించమని అడిగితే ఈరోజు రాజకీయ జోక్యాలు లేదా రాజకీయ కక్ష సాధింపులు చేస్తున్నారు. కాబట్టి ఈరోజు పెసలబండ గ్రామస్తులు అందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు, మాకి సమగ్రంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు చేయమని అడుగుతున్నారు. అట్లాగే ఈరోజు ఎవరైతే ఉన్నారో ఫీల్డ్ అసిస్టెంట్గా మల్లికార్జున స్వామి, ఆయన్ని కొనసాగించాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మల్లికార్జున స్వామి ఎందుకంటే ఆయన గతంలో కూడా సక్రమంగా పనులు నిర్వహిస్తున్నారు. 3 సంవత్సరాల నుంచి కూడా పనులు కల్పిస్తున్నారు. మరి అట్లాంటి వ్యక్తికి ఎండిఓ గారే ఆయనకి జాయినింగ్ లెటర్ కూడా ఇచ్చారు. మరి ఎందుకు కక్ష సాధింపు చేస్తున్నారు అనేది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈరోజు ప్రజలు కూడా వచ్చారు, దాదాపు ఇంతమంది వచ్చారు పనులు లేవని. మరి ఎందుకు పనులు కల్పించడం లేదు? డిమాండ్ అడిగితే డిమాండ్ కూడా ఇవ్వడం లేదు. ఎవరు పబ్బం కోసం చేస్తున్నారు? ఇటువంటి కార్యక్రమాలు కూడా మానుకోవాలి. లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున మరి పెసలబండ గ్రామస్తులని ఎండి ఆఫీస్ ముట్టడి కానీ లేదా సబ్ కలెక్టర్ గారికి ఈరోజు వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాం. ఈరోజు ప్రారంభమే కానీ భవిష్యత్తులో ఇంకా ఎక్కువ ఉధృతంగా ఈ పోరాటం చేస్తామని తెలియజేస్తూ, నా పేరు రామాంజనేయులు, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి.